ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ, సినిమాలకి వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ, ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది ఇది నాకు నా సినిమా పరిశ్రమ. అంటే ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి, వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు. కాకపోతే నాకు సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ, బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం, సినిమా మీద అపారమైన ఆసక్తి, నాకు ప్రాణవాయువు అది. స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో సినిమా అది మనకి కల్పిస్తుంది, సినిమా మనకి అలాంటి. కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో, చాలా ఒడిదుడుకుల్లో, యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ, అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చేటప్పుడు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వెరీ వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమాల మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను, కానీ ఎప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలనేది నేను ఎప్పుడు పెట్టలేదు. నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తిశేషులు బిఆర్ రాజు గారు చనిపోయారు, ఆయనకి ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది. ఈ చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు, వాళ్ళలో నేను మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు. సినిమా గురించి నాకు చెప్పుకోవడం, ఎబ్బెట్టుకోవడం, ఏం మాట్లాడాలో తెలియక, చెప్తే ఎక్కువ అయిపోద్దా, చెప్తే తక్కువ అయిపోద్దా అని. కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే, ఏం రత్నం గారి కోసం పెట్టాను. అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే, మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం, ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్, అదొకటి. అంటే రత్నం గారు అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్నా, బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఈ మాట. త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసిలో, ఒక చిన్నపాటి సౌకర్యం కోసం, ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి, ఆర్థికంగా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి. అలాంటిది నేను